మీకు అనుకూలంగా ఉండే ముస్లిం సంఘాల నాయకులు ఈ విషయం బాహాటంగా చెప్తున్నారు. చూడండి వాసుదేవన్ గారు, వక్ బోర్డు ఈ వక్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి దేశంలో ఇప్పుడు మీ పార్టీ ఈ స్టూడియో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా వక్ బోర్డు ఇది మాది అని అనుమానం వ్యక్తం చేసిన కాంపిటెంట్ అథారిటీ దీన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించాలి. అలాంటి దుర్మార్గమైనటువంటి బిల్లు ఈ యొక్క చట్టం ప్రపంచవ్యాప్తంలోనే ఏ దేశంలో లేదు. నియంత పరిపాలన ఉన్నటువంటి దేశంలో కూడా ఇలాంటిది ఈ ఒక యాక్ట్ లేదు. నార్త్ కొరియాలో కూడా ఒకే విషయం మీరే మాట్లాడండి. ఔరంగజేబు, షాజహాను, బాబర్ దగ్గర నుంచి మొదలెడతామండి. బాబరు, హుమయూను, అక్బర్ తర్వాత జహాంగీరు, షాజహాను, ఔరంగజేబు, తర్వాత మళ్ళీ అక్బర్ టూ తర్వాత చివరి ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన పాలకులు, ఆటవిక పాలకులు లో మిగిలినవాడు బహదూర్ షా జాఫర్. ఆ టైంకి కొంత సివిలైజేషన్ వచ్చింది, వాళ్ళకి కొంత నాగరికత తెలుసుకున్నారు, ఎలా మెలగాలి సమాజంతో ఏంటనేది తెలుసుకున్నారు. వాళ్ళ వరకు వాళ్ళు దానాలు ఇచ్చిన భూముల్ని దాంట్లో మీరు ఐఎస్బీలు కట్టేస్తారు, లాంకో హిల్స్ కట్టేస్తారు, లేకపోతే పార్లమెంట్ కట్టేస్తారు. అలా అని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్ ఆయన ఎవరో చీఫ్ అజ్వాల్ అట ఆయన చెప్పారు, రాయలసీమ హిల్స్తో సహా అదేంటిది పార్లమెంట్ కూడా మాదే అన్నాడు. రేపు పొద్దున రాజ్భవన్ క్లెయిమ్ చేసుకుంటారు, అసెంబ్లీ క్లెయిమ్ చేసుకుంటారు. ఇచ్చేయండి, మీకు వచ్చిన సమస్య ఏంది? అదే కదా ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఇచ్చేయచ్చు కదా, అందుకే కదా ఇచ్చేసి వేరే చోట కట్టుకోండి మీరు రాజ్భవన్, అసెంబ్లీ. ఈ రోజు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని సవరణ ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు దానాలు అనేక ధర్మాలలో అనేక మతాలలో దానాలు ఇస్తారు. హిందూ మతంలో కూడా అనేక మహానుభావులు దానాలు ఇస్తారు, భగవంతుడి పేరు మీద ఆ యొక్క ధర్మానికి ఇస్తారు, ఆ ధర్మ ప్రచారానికి అది వాడుకుంటారు. కానీ ఏ ధర్మంలో కానీ ఆ యొక్క ధర్మ పరిరక్షణ చేసి ఆ యొక్క ధర్మానికి సంబంధించినటువంటి ట్రస్టులు కానీ బోర్డులు కానీ, ఇప్పుడు హిందూ ఎండోమెంట్ ట్రస్ట్ ఉంది. హిందూ ఎండోమెంట్ ట్రస్ట్ ఎవరికైనా భూమి ఇది మా గుడికి సంబంధించి దేవాలయానికి సంబంధించిన ఎప్పుడైనా దాఖలు చేశారా? ఎన్నో లక్షలాది ఎకరాలు డాక్టర్ యేసురావు గారి నివాసంలో ఇంతకుముందు రాముల వారి ఆలయం ఉందంటే మీరు ఇచ్చేయాలి అంతే. అక్కడ లేదు చట్టంలో కానీ వక్ఫ్లో ఉంది కదా, అది కూడా సవరించే బదులు కాదు హిందూ యాక్ట్ మీరు సవరించి ఇచ్చేయండి, అందరూ క్లెయిమ్స్ మొదలైతాయి. ప్రజాస్వామ్యంలో అది కాదండి. ఇంత ముందు అక్కడ శివాలయం ఉంది, అప్రజాస్వామ్యంగా ఆ యాక్ట్ తీసుకొచ్చారు. అలాంటిది ఎండోమెంట్ కానీ ఎప్పుడు క్లెయిమ్ చేయదు, ఏ మతం క్లెయిమ్ చేయదు. ఏ మతానికి లేనటువంటి వెసులుబాటు అల్పంగా ఉన్నటువంటి అల్పసంఖ్యకులకు ఇంతటి భూమి రావడానికి, ఇంతటి ప్రాపర్టీస్ రావడానికి కారణం ఏంటంటే ఈ బిల్లులో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అనుకూలంగా ముస్లింలకు మేము అనుకూలంగా ఉన్నాము, ముస్లింలకు ఈ దేశంలో యథేచ్ఛగా స్వేచ్ఛను ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సోకాల్ ముస్లిం పార్టీ, సోకాల్ సెక్యులర్ పార్టీ ఈ యొక్క యాక్ట్ తీసుకొచ్చి దేశంలో అనేకమైనటువంటి ఈవెన్ ముస్లిమ్స్, పేద ముస్లిమ్స్ యొక్క భూమి కూడా తీసుకుంది. కర్ణాటకలో 1500 ఎకరాలు, దాంట్లో గుడ్లు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, అన్నీ కూడా మాదని క్లెయిమ్ చేస్తారండి. ఇది ఎక్కడ విడ్డూరం? అంటే దీనికి అడ్డుకట్ట ఏకపోతే కపిల్ సిబాల్ గారి ప్రసంగం చూసారా రాజ్యసభలో? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొరుగుడేది వాళ్ళ వాదన కాదు, వాళ్ళ వాదన అనొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇంత చేశారు కదా, రేపు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అయినా మాట్లాడుతున్నాడు కదా అపోజిషన్ లీడరు. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ చూసి ఉన్నారా? ఎందుకు ముఖం తప్పించాడు? వీళ్ళ ముఖం ఉందా అండి? మీ ప్రతిపక్ష నాయకుడు, మీ లీడర్ ఆఫ్ అపోజిషనే మాట్లాడలేకపోయినప్పుడు మీరు ఎవరు మాట్లాడడం కాదు, మీరు మాట్లాడడం కూడా మొరగడంతో సమానం. మీరు మొరిగిందంటే నేనైతే నథింగ్ డూయింగ్. ఇలాంటి పార్లమెంట్లో ఈ యొక్క వక్ అమెండ్మెంట్ యాక్ట్ సవరణ తీసుకురావడం అనేది ఇది ఒక చారిత్రాత్మకం. ఈరోజు అదొక చరిత్ర. ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి ఒక చరిత్ర సృష్టించింది. ఎందుకంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా ఎవరు చరిత్రకి మీరు సవరణలు ఎందుకు ఇచ్చారు? సవరణలు అంటే మా దగ్గర కూడా ఉన్నటువంటి ముస్లిం ప్రతినిధులు కొన్ని సవరణలు తీసుకొచ్చి ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదన మీద కేంద్ర ప్రభుత్వానికి పరిశీలించమని పంపించాలి తప్ప వీఆర్ నాట్ అగేన్స్ట్. బట్ బయట ప్రచారం ఏంటంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్రపోజ్డ్, మీ సవరణలు ఏవైతే ప్రతిపాదించాలో ఫైనల్ డ్రాఫ్ట్ లాగా వచ్చేసాయని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ముస్లిం సంఘాల నాయకులు. ఇప్పుడు ఏదైతే బిల్లులో సవరణ ఉందో ఆ సవరణ కేంద్ర ప్రభుత్వం దేశం యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో ఈ యొక్క ఉగ్రవాద మనోబుద్ధితోటి ఇక్కడ మెలుగుతున్నటువంటి కొంతమంది నాయకుల యొక్క కుటిల నీతి పన్నాగం అది సక్సెస్ కావద్దని చెప్పేసి ఈ యొక్క బిల్లు తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సమానతత్వం ఉండాలా. ఒక వర్గానికి ఇలాంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఇలా బిల్లులు ఉండడం వల్ల, యాక్ట్లు ఉండడం వల్ల
వాళ్ళు చెలరేగిపోతున్నారు, రెచ్చిపోతున్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళు వేరే విషయానికి వేరే యాక్టివిటీస్కి వాడుతున్నారు. కాబట్టి దాదాపు 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ వాల్యూ చేసే ప్రాపర్టీని కేవలం 1200 రూపాయలకు రెంట్కి 5 స్టార్ హోటల్కి ఇచ్చారు. ఇదంతా కూడా ఏం చేస్తుంది, కేవలం ఒక 200 ముస్లిం నాయకుల చేతిలో లక్షలాది కోట్లాది ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈరోజు మన గోల్డ్ టోపీ జోకర్ అసదుద్దీన్ ఓవైసీ ఏమంటాడు, उत्तर में 1,21,000 प्रॉपर्टीज है, 1,12,000 को कागज नहीं है. कागज नहीं तो किसका बाप का जागिर है. ఈ రోజు సంతలో గొర్రెను ఉంటే కూడా ఒక టికెట్ ఇస్తాడు, ఒక రసీదు ఇస్తాడు. ఈయనకి 1,21,000 ప్రాపర్టీలు ఉన్నాయి, 1,12,000 డాక్యుమెంట్స్ లేవా? మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు. వాళ్ళకి గొప్ప గొప్ప పరిపాలకులు ఉన్నారు, వాళ్ళు చాలా ఉదారంగా అర్ధనిమీలిత నేతలతో దానం చేసిన భూములు అవి. వాటి మీద మీరు వర్క్ ఫర్ యూజర్ అని, ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ లో రెంటుకుంటాను, నా ఇష్టం ఉండి నాకు ఏమైనా నా ఇష్టం ఉంటే నేను ఈ వర్క్ ఫర్ యూజర్ కింద ఈ నేను భూమిని ఇది ప్రాపర్టీని వర్క్ దానం ఇచ్చేచ్చు. వర్క్ ఫర్ యూజర్ అని యాక్ట్ కూడా పెడతారు కాబట్టి కాశీదాకా కదా. ఇలాంటి దుర్మార్గం. అదే ప్రయాగ్రాజ్లో చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ కూడా మానని క్లెయిమ్ చేస్తారండి, గంగా నదిని క్లెయిమ్ చేస్తారా కొడుకులు? సిగ్గుందా అసలు? రైట్. రామనాథ్ గారు మీరేమంటారు? కపిల్ సిబల్ మాట్లాడింది కూడా చూశారు కదా, అంటే చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళినట్టు కాంగ్రెస్ అనిపిస్తుంది. అంటే తిరుమల గురించి కూడా ఇటు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేసరికి ఆనంద నిలయంలో కూర్చునే ఆయన మరి విశ్వవ్యాప్తంగా ఉండే దేవుడు, ఆయన మీద ఎందుకు తరచూ పడిపోతున్నారు? అదే ఇప్పుడు ఇందాకేంటంటే వక్స్ యాక్ట్ ఎందుకు వచ్చింది ఏంటి, ఈ చర్చలన్నీ మనం గత 10 రోజుల నుంచి చూసినాము. నేనేమంటా అంటే బ్రీఫ్గా మనం 2 యాంగిల్ చూద్దాం, నాకు కాసేపు టైం ఇస్తే. నేనేంటంటే వీళ్ళు ప్రభుత్వ వర్షన్ ఏంటంటే వక్సు యొక్క చట్టం మనకు 1956. సార్ కపిల్ సిబల్ చూసి మీరు మాట్లాడచ్చు. In Tamil Nadu, Andhra Pradesh and Telangana respectively is 4,47,000 in Tamil Nadu, 4,65,000 in Andhra, 87,000 in Telangana, 723 acres with Tirumala Tirupati Devasthanam, and thus it comes to 10 lakh acres only in 4 states. And आप कहते हैं कि देखिए औकाफ में 8 लाख एकड़ है. अरे भैया आपकी हिंदू टेम्पल्स में भी इतनी संपत्ति है, वहां आप क्या कर रहे हो? बाकी स्टेट्स में देखो ना. अच्छा, और ये नहीं कि हर धर्म में सुधार नहीं होना चाहिए, उधार होना चाहिए. मैं आपके साथ सहमत हूं, हिंदू धर्म में भी सुधार लाना चाहिए ना, हिंदू धर्म भी सुधार लाना चाहिए. अंडर हिंदू धर्म एक मिनट చిన్న సబ్మిషన్. ఇది ఎంత వల్గరబుల్ అడ్వకేట్ అంటే, ఇది సో వల్గరబుల్ అడ్వకేట్. ఒక సీనియర్ అడ్వకేట్ వృత్తిలో కూడా సిగ్గుచేటాను. అడ్వకేట్ వృత్తిలో ఉండి కూడా కలకత్తాలో అమ్మాయిని దారుణంగా రేప్ చేస్తే నవ్వుకుంటే ఆర్గ్యుమెంట్ చేస్తే సాలిసిటర్ తిట్లు పెట్టారు. డూ యూ హ్యావ్ ఎనీ షేమ్ టు లాఫ్ ఇన్ దిస్ కేస్ అని చెప్పి అలాంటి యూజ్లెస్ ఫెలో. రైట్. రామ్నాథ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఆయన మాట్లాడింది విన్నారు కదా. అదే నేనేమంటా అంటే ప్రభుత్వ వర్షన్ మనం 2 వర్షాలు ప్లీజ్ మ్యూట్ కపిల్ సిబల్ 2 వర్షన్స్ చూసినప్పుడు